హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం కవాడిగూడ పద్మశాలి కాలనీ శ్వేత శారీ మందిర్లో ఉన్నాం. అండ్ ఈ రోజు శ్వేత శారీ మందిర్లో ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉండబోతున్నాయో చూసేద్దామా? హాయ్ అండి. హలో అండి. ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడబోతున్నాం? మీకు పట్టులో బ్రైడల్ కలెక్షన్ చూపిస్తున్నామండి. ఓకే, పట్టులోనే బ్రైడల్ కలెక్షన్ అవన్నీ చూడబోతున్నాం. సో ఫస్ట్ కలెక్షన్ చూసేద్దాం. ఫస్ట్ శారీ చూద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి రెడ్ మేడం, బ్రైట్ రెడ్. ఇది బ్రైట్ రెడ్ కాంబినేషన్ లో చూస్తున్నాం. కంపల్సరీ బ్రైడల్ కి కావాల్సిన కలర్ కాంబినేషన్ ఇది. మెయిన్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా మేడం. అవును, మోస్ట్లీ ఎక్కువ మట్టుకి రెడ్, మెరూన్, ఆరెంజ్, గ్రీన్ అలా బ్రైడల్స్ ఎక్కువ ఈ కలర్స్ వాడుతుంటారు. అవును, బ్రైడల్ కలెక్షన్ లో ఫస్ట్ శారీ చూస్తున్నాం. మంచి బ్రైట్ రెడ్ కాంబినేషన్ లో శారీ చూస్తున్నాం. ఇది మనకి ఏ పట్టు వస్తుందండి? ఇది కంచిలో మన ఓన్ క్రియేషన్ మేడం. ఇది డిజైన్ అనేది మనమే క్రియేషన్ చేసినాం మేడం, మన ఓన్ లూమ్ పైన. ఓకే, స్పెషల్ మాస్టర్ వర్స్ తోటి మనం డిజైన్ చేపిస్తాం మేడం. సో మనం శారీ చూస్తున్నాం కదా, పైన చూసినట్టయితే మనకి బార్డర్ అంతా కూడా కడ్డీ బార్డర్ ఉంది. ఫినిషింగ్ అంతా కూడా మనకి లీఫ్ ఫినిషింగ్ అన్నది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా పై బార్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక క్రాస్ డిజైన్ అన్నది హైలైట్ అవుతూ అందులో మనకి చిన్న చిన్న డ్రాప్ డిజైన్ అన్నది జరీతో హైలైట్ అవుతుంది. సో శారీ మొత్తం కూడా ఇంతే దగ్గరగా బుటా అన్నది కంటిన్యూ అవుతుంది. పళ్ళు నుంచి ఎడ్జ్ వరకు ఒకటే డిజైన్ ఉంటుంది. ఓకే, డిజైన్ అన్నది హైలైట్ అవుతుంది. అండ్ అలాగే ఈ బార్డర్ స్పెషల్ మేడం. ఇది సో బార్డర్ మనకి చాలా హెవీ బార్డర్ ఇచ్చారు, అంటే ఆల్మోస్ట్ స్కర్ట్ బార్డర్ టైప్ అని చెప్పొచ్చు. ఈ బార్డర్ కూడా మనం చూసుకున్నట్టయితే మనకి ఒక 2 వేరియేషన్స్ లో కనిపిస్తుంది. స్పెషల్ ఏంటంటే మనకి ఎడ్జ్ నుంచి అయింది మేడం బార్డర్. కొన్ని ఆల్రెడీ గ్యాప్ ఉంటాయి కదా, అలా కాకుండా ఎడ్జ్ నుంచి ఫుల్ ఫిల్అప్ జరీ ఉంటుంది. ఓకే, సో మనం చూసుకున్నట్టయితే మనకి ఎడ్జ్ నుంచి కూడా హైలైట్ అవుతూ ప్లెయిన్ జరీ వస్తుంది. మధ్యలో అంతా కూడా మనకి డిజైన్ అన్నది హైలైట్ అవుతుంది. క్రీపర్ డిజైన్, ట్రెడిషనల్ డిజైన్. అండ్ మళ్ళీ మనకి ఫినిషింగ్ అంతా కూడా లీఫ్ ఫినిషింగ్. సో మనకి కట్టుకున్నప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది ఫ్రిల్స్ పార్ట్ దగ్గర కదా. ఇదంతా జ్యువెలరీ వాటిపైన మీకు చాలా బాగుంటుంది సారీ ఇది. ఓకే, సో శారీ మొత్తం కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. పళ్ళు చూద్దాం. పళ్ళు స్పెషల్ మేడం, ముద్ద పళ్ళు అంటారు దీన్ని. శారీలో ఫుల్ ముద్ద పళ్ళు, అంటే ఫుల్ జరీ అంతా ఫిల్అప్ ఉంటుంది, డిజైన్ అలా లేకుండా ఒక గట్టి పళ్ళు ఇది. ఓకే, సో కంప్లీట్ మనకి ముద్ద పళ్ళు అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా మనకి బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారు, అంటే ప్లెయిన్ గా కాకుండా చక్కగా ఇందులోనే డిజైన్ అన్నది మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బార్డర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి జస్ట్ మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సారీ అంతా ఫుల్ ఆల్ ఓవర్ ఇలా ఫుల్ డిజైన్ చాలా గ్రాండ్ గా కంటిన్యూ అవుతుంది. సో ఈ శారీ కాస్ట్ ఇది 26,889 మేడం. ఓకే, సో ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 26,889 రూపీస్కి ఉంది. జనరల్ గా దీని కాస్ట్ మనకి ఇంకా ఎక్కువ ఉంటుంది, కానీ మనం ఏంటంటే శ్వేత శారీ మందిలో ఓన్ లూమ్స్ మీద చేస్తారు కాబట్టి మనకి శారీ ప్రైజెస్ అనేది చాలా తక్కువకే అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఇది కూడా కంచిలో లైట్ వెయిట్ మేడం, ఫాలింగ్ మెటీరియల్. ఓకే, సాఫ్ట్ మెటీరియల్, డార్క్ బాటిల్ గ్రీన్ మేడం, ముద్రాక్ పచ్చ అంటాం కదా, అలా డార్క్ బాటిల్ గ్రీన్ అండి. ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి శారీలో 2 వైపులు ఒకే మాదిరిగా బార్డర్ ఉంటుందండి. కింద పైన ఒకే బార్డర్ వచ్చి మీకు మధ్యలో వచ్చేసి హంసలు, ట్రెడిషనల్ హంసలు, ఎలిఫెంట్స్ డిజైన్స్, ఇలా లీవ్స్ అన్ని వస్తుంది మేడం. పై బార్డర్ చూసినట్టయితే మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీంట్లో మనం చూసినట్టయితే కంప్లీట్ జెరీ డిజైన్ అన్నది హైలైట్ చేస్తూ అందులో మనకు ఒక ఫ్లవర్ బంచ్, ఒక బంచ్ అన్నది హైలైట్ చేశారు. అండ్ ఫినిషింగ్ అంతా కూడా మనకి మ్యాంగోతో హైలైట్ అవుతూ ఇదే హెవీ బార్డర్ మనకి శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే బ్యాక్ అంతా కూడా మనకి బాటిల్ గ్రీన్ ఉంటుంది. అండ్ పైన అంతా కూడా క్రీపర్ డిజైన్, హంసల్ డిజైన్ అండ్ అలాగే ఎలిఫెంట్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో ఇదంతా కూడా మనకి ప్యూర్ జరీతో, ప్యూర్ జరీతోటి మ్యాట్ ఫినిషింగ్ జరీ ఉంటుంది మీకు. ఓకే, మీకు జరీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు. ఓకే, సో ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది, అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మనం డే అంతా కూడా వేర్ చేసినా కూడా. ప్లస్ దీని అవుట్ లైనింగ్ మీకు హంసలు, ఎలిఫెంట్స్ ఉన్నాయి కానీ దీని అవుట్ లైనింగ్ అంతా కూడా బ్రైట్ కలర్స్ తోటి కాంట్రాస్ట్ చేశారు మేడం. ఓకే, సో మనకి అది ఎలివేట్ అవడం కోసం కంప్లీట్ బ్రైట్ కలర్స్ తో ఎలివేట్ చేస్తూ శారీ మొత్తం కూడా ఇంతే గ్రాండ్ రిచ్ లుక్ తో కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ మనం అనుకున్నట్టు యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో మనకి అదే కింద బార్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. పింక్ మీద మనకి ఫ్లవర్ బంచ్, జెరీ హైలైట్ అవుతూ కింద బార్డర్ ఇంతే హైలైట్ గా శారీ మొత్తం ఇలాగే రన్ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూద్దాం. పళ్ళు రిచ్ ఉంటుంది మేడం. ఓకే, 1 మీటర్ పళ్ళు. ప్లస్ ఏంటంటే మీకు 2 వైపులా కడ్డీ బార్డర్ వచ్చి మధ్యలో డిజైన్ ఇచ్చాడండి. సో మనకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ తీసుకున్నారు, పింక్ తీసుకొని ఇది కూడా చాలా రిచ్ గా డిజైన్ చేశారు. 2 సైడ్స్ మనకి డిజైన్ ఉంటుంది, మిడిల్ అంతా కూడా ఫ్లవర్ బంచెస్ అనేది హైలైట్ అవుతూ మనకి పళ్ళు అంతా ఇలాగే ఉంటుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూద్దాం. ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం, సెల్ఫ్ చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ ఉంది మేడం జకాట్ పైన. ఓకే, వైపుల బార్డర్ వచ్చేసి మనకు పళ్ళు కలర్ కాంట్రాస్ట్ లో బార్డర్ ఇచ్చాడు మేడం. ఓకే, శారీ అంతా గ్రీన్ ఉంది కాబట్టి బ్లౌజ్ మనం పింక్ కాంట్రాస్ట్ తీసుకున్నాం. ఓకే, ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు 24,889 అండి. ఓకే, సో ఈ శారీ కాస్ట్ మనకి 24,889 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా?
కంచిలో లైట్ వెయిట్, ఇది పింక్, ఆనియన్ పింక్ ఇంకా మెజెంటా పింక్ మిక్స్ మేడం ఇది. అండ్ దానికి చక్కగా కాంట్రాస్ట్ గా ఎల్లో. ఈ శారీలో స్పెషల్ ఏంటంటే మీకు బాడీ అంతా మీకు బ్లాక్ డిజైన్ వస్తుంది మేడం. బ్లాక్ డిజైన్ వచ్చి ఆ బ్లాక్ లో అంతా కూడా మీకు ఫ్లవర్ డిజైన్ ఉంటుంది మేడం. ఓకే, సో శారీ మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే చాలా రేర్ కాంబినేషన్ చెప్పొచ్చు. మనకు ఆనియన్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. పై బార్డర్ నుంచి చూద్దాం. పై బార్డర్ అంతా కూడా మనకి కంప్లీట్ ఎల్లో కలర్ లో జరీ అన్నది కడ్డీ బార్డర్ అన్నది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మెయిన్ శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో బాక్స్ డిజైన్ అన్నది హైలైట్ అవుతుంది. సో ఈ బాక్స్ లో చూసుకున్నట్టయితే మనకి లైన్స్ ఉంటుంది. లైన్స్ మీద మనం చూసినట్టయితే ఒక జరీ ఫ్లవర్ అన్నది హైలైట్ అవుతూ మనకి బాక్సెస్ చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా హెవీగా ఫుల్ హెవీగా కంటిన్యూ అవుతుంది. అండ్ స్పెషల్ ఏంటంటే మళ్ళీ మీకు కింది వైపు బార్డర్ మేడం. ఓకే, కింది వైపు బార్డర్ లో ఈ కడ్డీ బార్డర్ వచ్చి పైన మీకు పైతాని డిజైన్ ఇచ్చాం మేడం. ఓకే, ఈ పైతాని డిజైన్ కంచి పట్టులో ఇప్పుడు మళ్ళీ మనకి ఇదంతా మన ఓన్ క్రియేషన్ లో చేపిస్తున్నాం మేడం డిజైన్ ఇదంతా. ఓకే, సో ఇదంతా కూడా మనకి ఓన్ క్రియేషన్ అని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్క సారీ కూడా చాలా యూనిక్ గా డిజైన్ చేపిస్తున్నారు. ఇందులో మనం చూసుకున్నట్టయితే కింద బార్డర్ మనకి 2 బార్డర్స్ హైలైట్ అవుతుంది. ఒకటి కడ్డీ బార్డర్ హైలైట్ అవుతుంది, ఇంకోటి మనకి పైతాని స్టైల్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఇందులో చూసుకున్నట్టయితే మనకి చక్కగా బర్డ్స్ డిజైన్ కానీ ఇవన్నీ కూడా ఎల్లో మీద పింక్ వచ్చేసరికి చాలా ఎలివేట్ అవుతూ హైలైట్ అవుతుంది. ఈ జెరీ కాంట్రాస్ట్ ఇదే పింక్ వచ్చేసి ఎల్లో పైన మీకు ఎంబోస్ డిజైన్ చేస్తాం. అవును, అండ్ మళ్ళీ వేరియేషన్ కోసం ఒక చిన్న గ్రీన్ లైన్ అన్నది. సో శారీ మొత్తం కూడా కింద బార్డర్ యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. శారీ ఓవరాల్ గా ఇలా వస్తుంది. అండ్ అలాగే పళ్ళు చూద్దాం. పళ్ళు కూడా చాలా రిచ్ గా ఇచ్చారు. పళ్ళు రిచ్ మేడం, ఆల్మోస్ట్ 1 మీటర్ పళ్ళు హెవీ పళ్ళు. ఇది బ్రైడల్ కి ఏంటంటే కొంచెం లాంగ్ పళ్ళు అలా వేస్తారు కాబట్టి కొంచెం హెవీ రిచ్ పళ్ళు ఉంటుంది మేడం. అవును, సో పళ్ళు అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ చూద్దాం. ఇది బ్లౌజ్ మేడం. అంటే బ్లౌజ్ కి ఏంటంటే మనకి శారీలో మొత్తం బ్లాక్స్ వచ్చాయి కదా మేడం. సేమ్ అలానే చిన్న మ్యాట్ డిజైన్ తీసుకొని చిన్న డిజైన్ మేడం. అంటే శారీలో పెద్ద బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చిన్న బ్లాక్స్ తీసుకున్నారు. ఇందులో కూడా పింక్ హైలైట్ చేసి 2 సైడ్స్ కూడా మనకి హెవీ బార్డర్ ఉంటుంది. సో దీన్ని మనం జస్ట్ ప్యాటర్న్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. అలా కుట్టించుకుంటే బాగుంటుంది. ఓకే, కలర్ కూడా రేర్ మేడం. ఇది రెగ్యులర్ గా వచ్చే కలర్ కాకుండా కల్నేత కలర్ లో రేర్ కలర్. రేర్ కలర్ కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు 26,889. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ సారీ కాస్ట్ మనకి చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 26,889 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. చాలా లైట్ వెయిట్, ఇది చాలా లైట్ వెయిట్, చాలా డిఫరెంట్ గా ఉంది. మంచి ఫ్యాబ్రిక్ ప్యారెట్ గ్రీన్ విత్ లైట్ ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ లో ఉంటుందండి. ఓకే, సో చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. అండ్ చూసినట్టయితే ప్రెసెంట్ మనకి ట్రెండ్ కి తగ్గట్టు ఉంది శారీ. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. పైనుంచి చూద్దాం. ఫస్ట్ మనం బార్డర్ అంతా కూడా మనకి కడ్డీ బార్డర్, కడ్డీ గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చాడు. ఓకే, సో శారీ మొత్తం కూడా ఈ ఎడ్జ్ కడ్డీ బార్డర్ అనేది రన్ అవుతుంది. ఇంకా మిడిల్ చూసినట్టయితే మిడిల్ అనేది మనకి 2 వేరియేషన్స్ ఉంటుంది. ఒకటంతా కూడా ప్లెయిన్ ప్యారెట్ గ్రీన్ అనేది రన్ అవుతుంది. ఇంకొక హాఫ్ నుంచి చూసినట్టయితే మనకి కంప్లీట్ చెక్ డిజైన్స్ అనేది హైలైట్ అవుతుంది. ఏంటంటే ప్యారెట్ గ్రీన్ పైన 2 కలర్ కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. ఒకటి బ్రైట్ పింక్, ఒకటి లైట్ ఆరెంజ్ మేడం. ఓకే, సో ప్యారెట్ గ్రీన్ మీద మనకి బ్రైట్ కలర్స్ వచ్చేసరికి చాలా ఎలివేట్ అవుతూ కనిపిస్తుంది. సో హాఫ్ పార్ట్ అంతా కూడా మనం చూసుకున్నట్టయితే ఈ చెక్ డిజైన్ అన్నది శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మళ్ళీ కింద పార్ట్ చూసినట్టయితే యాస్టీజ్ మనకి పైన ఏదైతే బార్డర్ ఉందో కడ్డీ బార్డర్ ఉంటుంది. సేమ్ అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా శారీ చాలా లైట్ వెయిట్ ఉంది. మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మేడం ఇది. ఓకే, లైట్ వెయిట్ కంచిలో సాఫ్ట్ మెటీరియల్. కంచిలో మనకి సాఫ్ట్ మెటీరియల్ ఇది. అండ్ పళ్ళు చూద్దాం. ఇది పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ లో ఉంటుంది మేడం. కాంట్రాస్ట్ లో వచ్చేసి మీకు ఇదంతా లీవ్స్ డిజైన్ ఉంటుంది మేడం పళ్ళులో. సో ఆరెంజ్ మీద మనం చూసినట్టయితే కంప్లీట్ ఒక లోటస్ డిజైన్, లీఫ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ పళ్ళులో మనకి సింపుల్ గా హైలైట్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ చూద్దాం. ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఇది. ఓకే, బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. శారీ గ్రీన్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ ఆరెంజ్ షేడ్ లో తీసుకొని 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓవరాల్ గా మనకి శారీ అంతా ఇలా ఉంటుంది మేడం. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7,489 మేడం. ఓకే, 7,489 రూపీస్ కి శారీ అయితే వైట్ ఎల్లో గోల్డెన్ ఎల్లో. మాక్సిమం మనకి ఎక్కువ మటుకు మస్టర్డ్ అలా వస్తుంది కదా మేడం. అలా కాకుండా నిమ్మపండు ఎల్లో మేడం ఇది. అవును, కంప్లీట్ బ్రైట్ గోల్డెన్ ఎల్లో అని చెప్పొచ్చు ఈ శారీ మనం. దీనికి స్పెషల్ గా ఏంటంటే చాలా మంచి బ్రైట్ పింక్ కాంట్రాస్ట్ తోటి చేయించాం మేడం సారీ. ఇది సో పెళ్లిళ్ళ టైం కి ఇది చాలా బాగుంటుంది. మీరు చెప్పినట్టు చాలా రిచ్ గా ఉంటుంది. తలంబ్రాల టైం కి దానికి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈవినింగ్ టైం మ్యారేజెస్ కి ఇంకా హైలైట్ అవుతూ ఉంటుంది. సో పైన చూద్దాం. మనం బార్డర్ పింక్ తీసుకున్నాం. కాంట్రాస్ట్ ఎల్లో శారీ ఉంది కాబట్టి బార్డర్ పింక్ తీసుకొని ఇందులో మొత్తం మనం డిజైన్ అన్నది హైలైట్ చేసాం జరీతో. సో మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ మనకి క్రీపర్ డిజైన్, లోటస్ డిజైన్ ఉంటుంది.
అవుతుంది. అండ్ మిడిల్ అంతా కూడా మనకు ఒక గోల్డ్ బాక్సెస్ అండ్ అగైన్ మనకి క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంటుంది. మళ్ళీ దీనికి ఎడ్జ్ వచ్చేసి ట్రెడిషనల్ మేడం, అంటే మనకి పసుపు కుంకుమ కలర్ అంటాం కదా, రెడ్ అండ్ గ్రీన్ మిక్స్ లో కలర్ కాంట్రాస్ట్ ఒక చిన్న హైలైట్ లైన్ అనేది ఉంటుంది. సో బార్డర్ మనకి ఇంతే గ్రాండ్ గా పై బార్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే, అండ్ మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ అంతా కూడా మనకి బ్రైట్ ఎల్లో అండ్ గోల్డ్ మిక్స్ అవుతూ శారీ మొత్తం రన్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి వేరియేషన్ కోసం ఫస్ట్ టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. ఈ టెంపుల్ డిజైన్ తర్వాత మనకి శారీ మొత్తం కూడా మనకి క్రాస్ లైన్స్ అనేది హైలైట్ అవుతుంది. శారీ అంతా 3 parts గా ఉంటుంది, 3 parts గా క్రాస్ లైన్స్ అనేది హైలైట్ అవుతుంటుంది శారీ మొత్తం కూడా. అండ్ అలాగే మనం కింద బార్డర్ కూడా చూద్దాం. ఇది వచ్చేసి కింది బార్డర్ మేడం ఇది. సో కింద బార్డర్ కూడా యాజ్ టీజ్ మనం పైన చూసుకున్నాం కదా, టెంపుల్ ఫినిషింగ్ ఉంటుంది. దాంతో పాటు పింక్ కలర్ బార్డర్ హైలైట్ అవుతూ గ్రీన్ అనేది హైలైట్ అవుతుంది. కాంట్రాస్ట్ చేశాను. ఓకే, సో శారీ మొత్తం కూడా మంచి బ్రైట్ కాంబినేషన్ తో రన్ అవుతూ ఉంటుంది. పళ్ళు స్పెషల్ మేడం, చాలా రిచ్ పళ్ళు. ఇది కూడా 1 మీటర్ పళ్ళు మేడం. అంటే శారీ మొత్తం మనకు అలా కాకుండా పళ్ళులో మళ్ళీ టెంపుల్ డిజైన్ ఇచ్చాడు మేడం. ఓకే, మా మధ్యలో బాక్స్ డిజైన్ వచ్చేసి మొత్తం గట్టి పళ్ళు వస్తుంది మేడం. కింద పైన వచ్చేసి టెంపుల్ డిజైన్ ఉంటుంది. మ్యాట్ జకార్డ్ బ్లౌజ్ మేడం. ఓ, సో ఇదంతా మ్యాట్ ఫినిషింగ్ కనిపిస్తుంది మనకి, మ్యాట్ జకార్డ్ బ్లౌజ్. ఇందులో కూడా మనకి టెంపుల్ డిజైన్, దాంతోపాటు బార్డర్స్ యాస్టీ శారీలో ఎలాగ ఉందో అలాగే కంటిన్యూ అవుతుంది. కావాలి అంటే వర్క్ చేయించుకోవచ్చు కదా, చేయించుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ప్యాటర్న్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. అవును, ఎందుకంటే శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి మనం ప్యాటర్న్ కుట్టించుకుంటే బాగుంటుంది. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 26,800 మేడం. ఓకే, సో ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 26,800 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి కవడిగూడ పద్మశాలి కాలనీ శ్వేత శారీ మందిర్లో చూస్తున్నాం. మనం చూస్తున్నట్టు ప్రతి ఒక్క శారీ కూడా చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా డిజైన్ చేశారు. అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి. నెక్స్ట్ శారీ చూసేద్దామా? చూపిస్తాం మేడం. ఇది కూడా మనకి మ్యారేజ్ అకేషన్లో బ్రైట్ లుక్ ఉంటుంది మేడం. కలర్ కాంబినేషన్, మల్టీ కలర్ కాంబినేషన్ కదా. ఇలా స్పెషల్ వచ్చిందంటే మనకి 3 కలర్స్ ఉన్నాయండి శారీ మొత్తంలో. సో 3 కలర్ వీవింగ్ తో శారీ మొత్తం కూడా హైలైట్ అవుతూ రన్ అవుతుంది. అండ్ చాలా లైట్ వెయిట్ కూడా ఉంది కదా, లైట్ వెయిట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది. ఓకే, సో ఇది కూడా మనకి కంచిలో లైట్ వెయిట్ మేడం. కంచిలో లైట్ వెయిట్ చూస్తున్నాం. మొత్తం మనకి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో చూడొచ్చు. ఫస్ట్ పైనుంచి చూద్దాం. మనకి చిన్న గ్రీన్ ఫినిషింగ్ అన్నది ఇస్తూ దాని కంటిన్యూషన్ గా మనకి రాగి కలర్ కాపర్ ఫినిషింగ్ అన్నది కడ్డీ బార్డర్ చూడొచ్చు మనం. సో ఇదే కడ్డీ బార్డర్ శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ చూసుకున్నట్టయితే మనకు ఒక 3 వేరియేషన్స్ చూడొచ్చు. ఫస్ట్ మనకి గ్రీన్ కలర్ ఉంటుంది. గ్రీన్ కలర్ లో చూసినట్టయితే మనకి గోల్డ్ కలర్ తో లీఫ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ మనకి గ్రీన్ కలర్ మొత్తం కూడా ఈ లీఫ్ డిజైన్ ఇంతే హెవీగా ఉంటుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే మనకి ఆరెంజ్, ఈ డ్రాప్ డిజైన్స్ ఉంటుంది మేడం. సో మన టెంపుల్ డిజైన్ ఉంటుంది. ఓకే, సో ఆరెంజ్ పార్ట్ లో మనకి డ్రాప్ డిజైన్ ఉంటుంది. దాంతో పాటు టెంపుల్ డిజైన్ హైలైట్ అవుతుంది. సో ఆరెంజ్ పైన మనకి బ్లూ అండ్ గ్రీన్ తో హైలైట్ అవుతూ ఇలాగే మనకి మిడిల్ పార్ట్ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి బోర్డర్ అండి. బోర్డర్, సో మనం గ్రీన్ లో ఒక డిజైన్ చూసాం, ఆరెంజ్ లో ఒక డిజైన్ చూసాం, అండ్ ఇంకా పింక్ లో చూసినట్టయితే మనకి వేవ్ డిజైన్, దాంతో పాటు ఫ్లవర్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ తో హైలైట్ అవుతూ 3 కలర్స్ కూడా మనకి డిఫరెంట్ వేరియేషన్స్ తో శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కింద యాస్టీస్ పైన ఏదైతే కడ్డీ బార్డర్ చూసామో కాపర్ ఫినిషింగ్, అదే కడ్డీ బార్డర్ కింద కూడా యాస్టీస్ మనకి కంటిన్యూ అవుతుంది. సో శారీ అంతా కూడా మనకి ఇంత హెవీ డిజైన్ ఉన్నా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ అలాగే పళ్ళు చూద్దాం. ఇది వచ్చేసి పళ్ళు మేడం. అంటే పళ్ళు కాంట్రాస్ట్ లో తీసుకోండి. కింది కలర్ ఎడ్జ్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంట్రాస్ట్ లో ఉంటుంది మేడం. అంటే పింక్ తీసుకున్నాం, కాంట్రాస్ట్ తీసుకొని ఇందులో అంతా కూడా పెద్ద డ్రాప్ డిజైన్ అనేది హైలైట్ చేసి 2 సైడ్స్ కూడా మనకి టెంపుల్ డిజైన్ ఫినిషింగ్ ఉంటుంది. అవుట్లైనింగ్ 2 సైడ్ అవుట్లైనింగ్ అంతా కూడా టెంపుల్ డిజైన్. ఓకే, ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం. బ్లౌజ్ పళ్ళు కలర్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఉంటుంది. ఓకే, ప్లెయిన్ పింక్ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది కూడా మంచి లుక్, మ్యారేజ్ అకేషన్ లో చాలా మంచి కలర్ కాంబినేషన్. సో ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి 10,889 మేడం. ఓకే, ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 10,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో జనరల్గా శ్వేత శారీ మందిర్కి ఓన్ లూమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి శారీస్ అన్నీ కూడా మనకి ప్యూర్ పట్టు లభిస్తుంది. దాంతోపాటు చాలా రీజనబుల్ ప్రైస్కే శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా? కోటా, ఇది కోటా శారీ వచ్చేసి 1 గ్రామ్ కోటా అంటారండి ఇది. సో 1 గ్రామ్ కోటా, 1 గ్రామ్ కోటా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనం శారీ చూస్తున్నాం. ఈ శారీలో స్పెషల్ ఏంటంటే మన కోటాలో మొత్తం శారీ అంతా ఇలా 3 parts డిజైన్ ఉంటుంది మేడం. పై నుంచి చూసినట్టయితే మనకి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతూ పై డిజైన్ అంతా ఇలాగే రన్ అవుతుంది. కడ్డీ బార్డర్ మిడిల్ లో మనం చూసినట్టయితే సెల్ఫ్ లైన్స్, గోల్డ్ లైన్స్ మీద మనకి కంప్లీట్ గోల్డ్ కలర్ క్రీపర్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. సో ఎక్కడ గ్యాప్ లేకుండా మనకి కంప్లీట్ హెవీ క్రీపర్ ఫీలింగ్ అనేది శారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ మళ్ళీ యాస్టీస్ మనకి పైన ఏదైతే బార్డర్ చూసామో కడ్డీ బార్డర్, కడ్డీ బార్డర్ కింద కూడా శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది.
ఓకే. ఈ శారీలో స్పెషల్ ఏంటంటే మనకి మధ్యలో లీవ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి లీవ్స్ లో కూడా మామిడి పిందెల డిజైన్ ఉంటుంది, మళ్ళీ సెల్ఫ్ డిజైన్ ఇలా. సో ప్రతి లీఫ్ లో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే పళ్ళు చూద్దాం. మనకి పళ్ళు అనేది సింపుల్ ఫినిషింగ్ వస్తుంది. గోల్డ్ కలర్ తోనే మనకి క్రాస్ లైన్స్ అనేది హైలైట్ అవుతూ 2 సైడ్స్ కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్. బ్లౌజ్ మేడం. సో బ్లౌజ్ కూడా మనకి ఎల్లో కలర్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటూ సెల్ఫ్ లైన్స్ అనేది ఎలివేట్ అవుతూ 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ హైలైట్ అవుతుంది. సారీ కంప్లీట్ ఓవరాల్ గా డిజైన్ ఉంటుంది. ఓకే. సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ముఖ్యంగా మనకి పెళ్ళిళ్ళకి కట్టుకోవడానికి దానికి చాలా బాగుంటుంది. ఇది చాలా కంఫర్ట్ గా ఉంటుంది మేడం ఇది. ఓకే. అండ్ ఇందులో మనకి కలర్ చాయిసెస్ అవైలబుల్ మంచి కలర్ చాయిస్ ఉంటుంది మేడం. కలర్స్ తో పాటు డిజైన్స్ కూడా ఉంటాయండి. ఓ ఇందులో కలర్ చాయిసెస్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్ లో మేడం. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4889 అండి. ఓకే. సో ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 4889 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో ఇందులో కలర్ చాయిసెస్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వేరే ఏదైనా కలర్ డిజైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం. ఓకే. సో వ్యూయర్స్, మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ శారీ చూసాం. ఇప్పుడు అందులోనే సేమ్ మెటీరియల్లో బ్లూ కలర్ కాంబినేషన్ విత్ డిఫరెంట్ డిజైన్ చూస్తున్నాం. మనకి శారీ చూసుకున్నట్టయితే మంచి బ్లూ అండ్ పింక్ కలర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి కడ్డీ బార్డర్ అనేది శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ దానికి కంటిన్యూషన్గా ఇంకొక బార్డర్ చూడొచ్చు. సో ఈ బార్డర్ మనకి పింక్ ఉండి దానిపైన అంతా కూడా మనకి ఫ్లవర్ లీఫ్ డిజైన్స్ అన్నది గోల్డ్ కలర్తో హైలైట్ అవుతుంది. ఈ 2 బార్డర్స్ మనకి బ్రాడ్గా శారీ మొత్తం 5 బార్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి రాయల్ బ్లూ అన్నది హైలైట్ అవుతూ ఉంటుంది. ఇందులో కూడా మనం చూసినట్టయితే క్రీపర్ డిజైన్ హైలైట్ అవుతూ మధ్యలో అంతా కూడా లీవ్ డిజైన్ ఉంటూ అండ్ ఫినిషింగ్ మళ్ళీ మనకి క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇంతే హైలైట్గా కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్తో శారీ ఉంటుంది. అండ్ అలాగే ఇంకా కింద బార్డర్ చూసినట్టయితే కింద కూడా మనకి 2 బార్డర్స్ అన్నది ఎలివేట్ అవుతుంది. ఒక బార్డర్లో మనకి గోల్డ్ కలర్ లీవ్స్ అన్నది ఎలివేట్ అవుతుంది. ఇంకొక బార్డర్లో చూసినట్టయితే మనకి క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ఈ 2 బార్డర్స్కి కూడా వేరియేషన్గా మనకి ఒక చిన్న బార్డర్ అనేది చూడొచ్చు. సో శారీ మొత్తం కూడా కింద బార్డర్ ఇంతే హైలైట్ ఉంటుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పళ్ళు అంతా కూడా మనకి ఒక జిగ్జాగ్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ చాలా సింపుల్ పళ్ళు అనేది హైలైట్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే మనకి బ్లూ కలర్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే వచ్చేసి మీకు చందేరి మేడం. ఇది చందేరిలో లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. ఇది చాలా క్యాజువల్ యూజ్ కూడా చాలా బాగుంటుంది. అవును, జనరల్ గా మన చిన్న బర్త్డే ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళాలంటే చాలా బాగుంటుంది ఇది. అండ్ పైనుంచి చూసుకున్నట్టయితే మనకి ఒక చిన్న కడ్డీ బార్డర్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఫినిషింగ్ అంతా రెడ్ ఉంటుంది. ఇంకా మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి 2 వేరియేషన్స్ ఉంటుంది, హాఫ్ అండ్ హాఫ్ వేరియేషన్. ఒక పార్ట్ అంతా చూసినట్టయితే మనకి రెడ్ మీద ఒక డిజిటల్ ప్రింట్ అనేది హైలైట్ అవుతుంది బ్లాక్ కలర్ తో. సో మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా ఇదే కలర్ కాంబినేషన్ లో రన్ అవుతుంది. అండ్ ఇంకొక హాఫ్ చూసినట్టయితే ఇదంతా టిష్యూ పైన మనకి ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయండి. ఓకే. సో ఇంకొక హాఫ్ అంతా కూడా మనకి టిష్యూ పైన కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో మనం చూసినట్టయితే ఆరెంజ్, గ్రీన్, పింక్, బ్లూ ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో కింద పార్ట్ అంతా కూడా ఇంతే హెవీగా రన్ అవుతుంది. అండ్ యాస్టీస్ పైన ఏదైతే చిన్న కడ్డీ బార్డర్ ఉందో అదే కడ్డీ బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటూ మంచి కలర్ కాంబినేషన్స్ తో రన్ అవుతూ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో డిజిటల్ ప్రింట్ తో ఉంటుంది మనకి. అండ్ అలాగే పళ్ళు కూడా మనకి 2 వేరియేషన్స్ ఉంటుంది, హాఫ్ అండ్ హాఫ్. ఒక పార్ట్ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ మల్టీ డిజైన్ ఉంటుంది. ఇంకొక హాఫ్ మళ్ళీ ఫ్లవర్ డిజైన్. అండ్ అలాగే బ్లౌజ్ అండి ఇది. ఓకే. బ్లౌజ్ లో కూడా మీకు ఏంటంటే కింది వైపు వచ్చేసి సేమ్ టిష్యూ ఎలాగ ఉందో అలాగనే బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ మేడం. ఓకే. సో బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ అంతా కూడా మనకి యాస్టీ శారీ అంతా ఏదైతే విధంగా ఉందో 2 హాఫ్స్. ఇందులో కూడా మనం 2 హాఫ్స్ చూడొచ్చు. ఒక హాఫ్ అంతా మనకి రెడ్ మీద ఒక చిన్న డిజైన్ ఉంటుంది, తర్వాత టిష్యూ. సో జస్ట్ ఇది ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఇంకా ఇందులో మనకి డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ ఈ టైప్ ఫ్యాబ్రిక్ లో చాలా వెరైటీ ఉంటుందండి. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్? ఇది వచ్చేసి మీకు 1289 అండి. ఓకే. సో ఓన్లీ 1289 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూయర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ డిజైన్స్ అన్ని కూడా మనకి కవాడిగూడ పద్మశాలి కాలనీ శ్వేత శారీ మందిలో చూస్తున్నాం. మనం చూసినట్టు పట్టులో వెరైటీస్ కానీ, ఫ్యాన్సీలో వెరైటీస్ కానీ, ఇలా చందేరిలో వెరైటీస్ కానీ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కే శ్వేత శారీ మందిలో శారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే మేడం. ఇది చందేరి పైన కలంకారీ డిజైన్ మేడం ఇది. ఓ సో ప్రెసెంట్ మనకి చాలా లేటెస్ట్ కలెక్షన్ అన్నది కలంకారీ డిజైన్ అనేది మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా కలంకారీ అనేది లేటెస్ట్ ఫ్యాషన్. ఇప్పుడు ప్లస్ ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ పైన చేయించాం మేడం. ఇది స్పెషల్ గా చందేరి క్లాత్ పైన
ఓకే చేయించాం మేడం. సో ఇది స్పెషల్ గా శ్వేత శారీ మందిర్ నుంచి మనం చూడొచ్చు స్పెషల్ కలెక్షన్. చందేరి మీద మనకి కలంకారీ వర్క్ అనేది హైలైట్ చేశారు. పై బార్డర్ నుంచి కూడా మనకి చాలా హైలైట్ ఉంది శారీ. పైన అంతా కూడా మనకి రెడ్ బార్డర్ ఉంటుంది, దాంట్లోపల మనకి గోల్డ్ బార్డర్ అనేది హైలైట్ అవుతూ మనకి చిన్న బార్డర్ ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ దాని కంటిన్యూషన్ గా మనం చూసినట్టయితే కంప్లీట్ కలంకారీ స్టైల్ డిజైన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి లైట్ క్రీమ్ ఉంటుంది, పైన అంతా కూడా గ్రీన్ కలర్ బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్ లో కలంకారీ ప్రింట్ అనేది హైలైట్ అవుతూ మనకి ఇదే హెవీ డిజైన్ శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూస్తున్నట్టయితే మనకి కంప్లీట్ బిస్కెట్ కలర్ అన్నది హైలైట్ అవుతూ దానిపైన మనకి మళ్ళీ కలంకారీ డిజైన్ అంటే ఒక కలంకారీ పికాక్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ మొత్తం మిడిల్ పార్ట్ లో మొత్తం ఈ డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్ మనకి ఆ ప్యాచ్ హైలైట్ వర్క్ అనేది అక్కడక్కడ శారీ మొత్తం కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింది వైపు అండి బార్డర్. సో యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసాం మనం కలంకారీ వర్క్ రెడ్ కలర్ బార్డర్, అదే బార్డర్ మనకి కింద కూడా యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా శారీ అంతా కూడా చాలా సాఫ్ట్ గా చాలా లైట్ వెయిట్ గా ఉంది, చక్కగా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ దీనికి ఫినిషింగ్ అనేది ఉండదు, జస్ట్ ఫినిషింగ్ మనకి పళ్ళు అనేది గోల్డ్ లైన్ ఎడ్జ్ పళ్ళు అనేది హైలైట్ అవుతుంది. అండ్ అలాగే ఇది బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్. సో బ్లౌజ్ చూసినట్టయితే కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాం, మెరూన్ కలర్ లో తీసుకొని సెల్ఫ్ ప్రింట్ ఉంటుందండి. సెల్ఫ్ ప్రింట్ ఉండి టూ సైడ్స్ కూడా ఒక చిన్న బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇందులో ఇంకా మనకి వేరియేషన్స్ ఉన్నాయా? ఇందులో మంచి కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి కలంకారీలో. ఓకే, మంచి చాయిస్ ఉంటుంది. ఇలా రేంజెస్ కూడా డిఫరెంట్ ఆఫ్ రేంజెస్ లో ఉన్నాయి మేడం. ఓకే, సో కలంకారీలో కూడా మనకి చాలా డిఫరెంట్ డిజైన్స్ వేరియేషన్స్ రేంజెస్ లో కూడా మనకి శ్వేత శారీ మందిర్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2218 అండి. ఓకే, సో ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 2289 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? మంచి గోల్డ్ టిష్యూ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో శారీ చూస్తున్నాము. ఇది కూడా ఏంటంటే మన చిన్న చిన్న అకేషన్స్ వాటికి చాలా బాగుంటుందండి. ఓకే, ఏమైనా ఇంట్లో పూజలు అలాంటి ఫంక్షన్స్ ఉంటే మనకి ఇది చాలా హైలైట్ అవుతుంటుంది శారీ. ఇదంతా శారీ అంతా పైన అంతా గోల్డ్ మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది మేడం. ఓకే, పైన బార్డర్ వచ్చేసి ఇలా మ్యాట్ ఫినిషింగ్ తోటి బ్లూ కలర్ లో కాంట్రాస్ట్ ఉంది. సో కంప్లీట్ పై బార్డర్ చూసినట్టయితే మనకి మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది, దానికి కంటిన్యూషన్ గా టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. మిడిల్ లో చూసుకున్నట్టయితే మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కంటిన్యూ అవుతుంది. హాఫ్ అంతా కూడా మనకి టిష్యూ అన్నది ఎలివేట్ అవుతూ ఉంటుంది, ఇంకొక హాఫ్ మనకి కంప్లీట్ డిజైన్ అన్నది ఎలివేట్ అవుతుంది. సో ఈ డిజైన్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ క్రీపర్ డిజైన్ బ్లూ కలర్ మీద కాంట్రాస్ట్ ఉంటుంది. బ్లూ కలర్ మీద మనకి ఆరెంజ్, లైట్ ఆరెంజ్, లైట్ పింక్ ఇలా డిఫరెంట్ కలర్ మల్టీ కలర్ కాంబినేషన్ లో ఈ క్రీపర్ అన్నది శారీ మొత్తం హాఫ్ పార్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ యాస్టీస్ కింద డిజైన్ చూసినట్టయితే మళ్ళీ మ్యాట్ ఫినిషింగ్ టెంపుల్ ఫినిషింగ్ అనేది హైలైట్ అవుతుంది. సో మనకి టిష్యూ మీద బ్లూ బ్రైట్ కాంబినేషన్ కాబట్టి చాలా బాగుంది. ఇందులో డిఫరెంట్ కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయండి. వీటిలో కూడా డిఫరెంట్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, దాంతో పాటు డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. డిజైన్స్ కూడా వేరే వేరేగా ఉంటాయండి. ఓకే, అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పళ్ళు కూడా మనకి ఫినిషింగ్ బ్లూ తోనే ఉంటుంది. అండ్ అలాగే వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా మీకు మెత్తగా ఉంటుంది. అదే శారీ అంతా టిష్యూ ఉంది కదా, టిష్యూ కాకుండా సాఫ్ట్ మెటీరియల్ అండి. ఓకే, సో మనం బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లూ లోనే తీసుకొని హైలైట్ చేశారు. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2489 అండి. ఓకే, సో ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 2489 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే మేడం, బెనారస్ కోటా ఇది. ఓకే, ఇందులో కూడా మంచి కలర్స్ కాంబినేషన్ అలా వస్తుందండి. ఓకే, సో బనారస్ లో కోట మోడల్ చూస్తున్నాం మనం ఇది. అండ్ మంచి రాణి పింక్ కలర్ అన్నది హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి శారీస్ ఏంటంటే ఈవినింగ్ టైమ్ టెంపుల్స్ కి వాళ్ళన్నిటికీ చాలా బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ పైనుంచి చూద్దాం. పైన అంతా కూడా మనకి పింక్ ఫినిషింగ్ ఉంటుంది, దాంతో పాటు కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఇంకా మిడిల్ చూసుకున్నట్టయితే కంప్లీట్ మనకి చెక్స్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. సో గోల్డ్ చెక్స్ ఇస్తూ అందులో మనం చూసుకున్నట్టయితే ఒక బుటీ మిర్రర్ వర్క్ బుటీ అనేది హైలైట్ చేశారు. సో ఈ మిర్రర్ వర్క్ బుటీ కూడా మనం చూసినట్టయితే మనకి ఎల్లో కలర్ బ్లూ కలర్ ఇలా ఆల్టర్నేటివ్ గా మిర్రర్స్ అనేది హైలైట్ అవుతూ మళ్ళీ ఇంకొక బాక్స్ లో చూసినట్టయితే స్టోన్ అనేది హైలైట్ అవుతుంది. సో ఒకటి మనకి డ్రాప్ డిజైన్ అండ్ ఇంకోటి మనకి స్టోన్ డిజైన్ ఇలా ఆల్టర్నేటివ్ గా చాలా హెవీగా శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం. అండ్ అలాగే కింద బార్డర్ కూడా యాస్టీస్ మనం పైన ఏదైతే కడ్డీ బార్డర్ చూసామో అదే కడ్డీ బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. పళ్ళులో ఎడ్జ్కి లైట్ మిర్రర్స్ ఉంటాయండి. ఓకే, సో పళ్ళులో మనం చూసినట్టయితే శారీ అంతా మిర్రర్ కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి పళ్ళులో కూడా మనకి పెద్ద మిర్రర్స్ అన్నది హైలైట్ చేశారు. సో ఒక మిర్రర్ చూసినట్టయితే మనకి బ్లూ ఎల్లో ఇలా ఫినిషింగ్ అంతా కూడా మనకి మిర్రర్ అన్నది హైలైట్ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ అండి, బ్లౌజ్ సో మనకి కంటిన్యూషన్ బ్లౌజ్ ఉంటుంది. సారీ కలర్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అండి, గళ్ళు ఉంటుంది మొత్తం.
స్లీవ్స్ కి వచ్చేసి ఇలా మిర్రర్ వర్క్ ఉంటుందండి 2 స్లీవ్స్ కి. ఓకే. అండ్ ఇందులో మన కలర్ చాయిసెస్ ఇందులో అవైలబుల్ మంచి ఉన్నాయి. కలర్స్ కాంబినేషన్స్ మీకు డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఈ టైప్ ఫ్యాబ్రిక్ లో. ఓకే. అండ్ మనకి సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1618 అండి. ఓకే. సో ఓన్లీ 1689 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, మనం చూసినట్టు ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి కవాడిగూడ పద్మశాలి కాలనీ శ్వేత శారీ మందిర్లో చూసాం. మనం చూసినట్టు పట్టులో వెరైటీస్ కానీ, ఫ్యాన్సీలో వెరైటీస్ కానీ, ఇలా బనారస్లో వెరైటీస్ కానీ, ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి శ్వేత శారీ మందిర్లో మనకి శారీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇవాళ డిఫరెంట్ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు శ్వేత శారీ మందిర్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్.